హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్. ఈరోజు మనం చికెన్ గ్రేవీ కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా ప్యాన్ పెట్టుకొని దానిలో టూ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలండి. తర్వాత ఆనియన్ కట్ చేసుకొని వేసుకోవాలి. దాన్ని ఆయిల్లో బాగా మగ్గనివ్వాలండి. ఆనియన్స్ అనేది గోల్డెన్ కలర్లో వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఫ్రై అయిన తర్వాత చూసుకొని దానిలోనే కట్ చేసుకున్న పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకోవాలి. ఇవి కూడా వేయించుకున్న తర్వాత కొంచెం పసుపు యాడ్ చేసుకోవాలి. పసుపు అనేది పచ్చివాసన పోయే వరకు కొంచెం ఆయిల్లో ఫ్రై చేసుకున్న తర్వాత మీరు ముందుగానే రెడీ చేసి పెట్టుకున్న అల్లం పేస్ట్ వేసుకొని దాన్ని పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. దానిలోనే మీరు ముందుగా కడిగి శుభ్రం చేసుకున్న చికెన్ని యాడ్ చేసుకోవాలండి. చికెన్ యాడ్ చేసిన తర్వాత అల్లం పేస్ట్ అనేది చికెన్కి బాగా పట్టే వరకు కలుపుకోవాలండి. ఇలా కలిపిన చికెన్ అనేది దానిలోని వాటర్ మొత్తం పైకి వెళ్ళే వరకు కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుంటే మీకు త్వరగా చికెన్ అనేది బాయిల్ అవ్వడం జరుగుతుంది. బాగా కలిపేసి చికెన్లో ఉన్న వాటర్ మొత్తం పోయే వరకు ఫ్రై చేసుకోండి. దానిలోనే మీరు ముందుగా కట్ చేసుకున్న టమాటాని యాడ్ చేసుకోవాలి. బాగా కలుపుకున్న తర్వాత ఒక 2 మినిట్స్ అలా ఫ్రై చేసుకుంటే టమాటా కానివ్వండి చికెన్ కానివ్వండి బాగా ఫ్రై అవుతుందండి. చికెన్ అనేది చికెన్లో వాటర్ మొత్తం పోయి దగ్గరికి అవ్వాలండి. అలా వచ్చే వరకు మీరు చికెన్ని బాయిల్ చేసుకుంటూ ఉండాలి. మధ్య మధ్యలో చికెన్ అనేది అడుగంటకుండా ఉండడానికి మీరు తిప్పుకుంటూ ఉండాలండి. అప్పుడు మాడిపోకుండా మంచిగా ఉంటుంది. ఇలా ఫ్రై అయిన తర్వాత వాటర్ మొత్తం పోయిన తర్వాత మీ స్పైసీకి తగ్గట్టు రెడ్ చిల్లీ పౌడర్ని యాడ్ చేసుకోండి. మేము కొంచెం స్పైసీ తక్కువ తింటాం కాబట్టి నేను 2 స్పూన్సే యాడ్ చేశాను. మీకు ఇంకా ఎక్కువ స్పైసీ కావాలి అనుకుంటే మీరు చికెన్ తీసుకున్న క్వాంటిటీని బట్టి ఒక 2 స్పూన్స్ ఆర్ 1 స్పూన్ అనేది ఎక్స్ట్రా యాడ్ చేసుకోవాలి. దానిలోనే కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకోండి. నేను ఇందాక కొంచెమే యాడ్ చేశాను కాబట్టి మీరు టేస్ట్కి తగ్గట్టు కొంచెం ఎక్స్ట్రా సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మొత్తం కలుపుకోవాలండి. చికెన్కి రెడ్ చిల్లీ పౌడర్ కానివ్వండి సాల్ట్ కానివ్వండి బాగా పట్టే వరకు చికెన్ని కలుపుకుంటూ ఉండాలి. ఇలా బాగా కలిపిన తర్వాత ఒక 2 మినిట్స్ 3 మినిట్స్ అలా పక్కన పెట్టండి. చికెన్లోని వాటర్ కానివ్వండి ఆయిల్ కానివ్వండి పైకి వచ్చే వరకు మీరు ఫ్రై చేసుకుంటూ ఉండాలండి. ఇలా చేయడం వల్ల ఏంటంటే చికెన్కి కారం కానీ సాల్ట్ కానివ్వండి మసాలా కానివ్వండి చాలా బాగా పడుతుంది. పీస్ కూడా చాలా సాఫ్ట్గా ఉడుకుతుంది. చాలా టేస్ట్గా కూడా ఉంటుందండి. గ్రేవీ కూడా చాలా టేస్ట్గా ఉంటుంది. ఒక 2-3 మినిట్స్ అలా ఆయిల్ పైకి వచ్చే వరకు అలా వదిలేయండి. మధ్య మధ్యలో తిప్పుతూ ఉండండి. దీనిలోనే 1 స్పూన్ గరం మసాలా యాడ్ చేసుకోవాలి. ఒకసారి తిప్పండి. మాడిపోకుండా కర్రీ అని గ్రేవీ కదా కాబట్టి కొంచెం దగ్గరగా వచ్చే వరకు కలుపుతూ ఉండండి. ఇలా కలిపిన తర్వాత ఒక 2 మినిట్స్ అలానే ఉంచండి. గరం మసాలా కూడా మీకు చికెన్కి పీసెస్ కానీ గ్రేవీకి కానీ బాగా పట్టాలి అంటే అలా ఉంచండి. ఒక 2 మినిట్స్ ఉంచిన తర్వాత మీరు ముందుగా కట్ చేసుకున్న కొత్తిమీరను కూడా యాడ్ చేసుకోండి. ఒక 2 మినిట్స్ అలా ఉంచితే మీకు ఇలా ఆయిల్ మొత్తం పైకి రావడం జరుగుతుందండి. ఇలా పైకి రావడం వల్ల ఏంటంటే మంచిగా గ్రేవీ అనేది మనకి రెడీ అవుతుంది. చికెన్ గ్రేవీ కర్రీ అనేది ఇలా రెడీ
రెడీ అవుతుందండి మనకి. దీన్ని మీరు చపాతీలో కానివ్వండి, పూరీలో, గారెలు కానివ్వండి, రైస్లో కానివ్వండి, దేనిలోకైనా కానీ తినడానికి చాలా బాగుంటుందండి. టేస్టీ అండ్ స్పైసీగా ఉంటుందండి. చికెన్ గ్రేవీ కర్రీ అనేది ఇలా సింపుల్ అండ్ టేస్టీగా రెడీ చేసుకోవచ్చు మనం ఈజీగా. ఒకసారి ట్రై చేయండి. ఇలా ట్రై చేసిన తర్వాత ఎలా ఉందో కామెంట్ చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.